60% వరకు మేము భారతదేశ జనాభాలో కానీ రాష్ట్ర జనాభా ఉన్నాం. మాకు దాదాపు 79 సంవత్సరాల నుంచి అడుగడుగున అన్యాయం చేశారండి పాలకులు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు అన్యాయం జరిగినమాట వాస్తవమే. ఇప్పుడు మాత్రము మరి మా అన్న నేతృత్వంలో మరి మేము మాత్రం ముందుకొచ్చాము. మేము అన్ని కుల సంఘాలు మేమంతా నేను బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్, నా పేరు కుందారం గణేశాచారి. అయితే మా అన్న నేతృత్వంలో మేమందరం ఏకమై మరి అక్కడ ఢిల్లీలో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ బీసీల అన్యాయాన్ని ఎండగడుతూ మాకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు రాబోయే తరం వాళ్ళకు జరగకుండా మేము పోరాటం చేస్తున్నామండి. దానికి పోరాట ఫలితమే మరి అక్కడ రాహుల్ గాంధీ గారు పిలిచారు మమ్మల్ని. మన జనగణ కులాలను ఏర్పాటు చేసి మరి దాంట్లో బీసీలకు 42% రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా అన్నా నేతృత్వంలో మేము ప్రధానమంత్రి కూడా కలిసాము. ప్రధానమంత్రి కూడా బీసీలకు సంబంధించిన స్థానం ఇస్తామని గతంలో చెప్పారు. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించిపోయాడు. అయినా కానీ మాకు ఇంకా న్యాయం జరగడం లేదు. ఇప్పుడు మాత్రము మరి సుప్రీంకోర్టు తీర్పు నిన్ననే వెలువడింది. ఎందుకంటే జనగణలో బాగా కులగణ కూడా ఏర్పాటు చేయాలి. ఏ కులం వారు ఎంతున్నారో మరి ఖచ్చితంగా లెక్కలు తీయాలి. కుక్కలకు నక్కలకు లెక్కలే కానీ బీసీలకు లెక్కలు లేవని చెప్పి మరి న్యాయస్థానమే మరి ఖచ్చితంగా బీసీల లెక్కలు కరెక్ట్ ఉండాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మేము హర్షిస్తున్నాము. మరి మా పోరాటం దాదాపు మా పెద్దలు మనకంటే ముందు మేమంతా 30-40 సంవత్సరాలు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు మా అన్న నాయకత్వంలో మరి బీసీ ఉద్యమం చాలా ఉధృతం జరుగుతున్నది. మరి కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మరి ప్రతి ఒక్కరు బీసీ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఢిల్లీ పోయినాం. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చుకుంటూ వస్తున్నాము. మరి మాకు ఇప్పటికైనా కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కావాలి. అదేవిధంగా మాకు బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఉందో మా బీసీలకు కూడా ఆ విధంగా రిజర్వేషన్ కావాలి. మరి బీసీలకు సపరేట్ మంత్రిత్వ శాఖ కావాలి. అదేవిధంగా మరి మేము కేంద్రంలో మరి మేము మా కులం ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో దాదాపు 2550 కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఏ కులం ఎంత ఉందో ఆ కులాలకు కూడా బడ్జెట్ పెంచి బీసీల బడ్జెట్ పెంచాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క ప్రధానంగా ఈ మీడియా సమావేశం యొక్క ఉద్దేశం ప్రతిగా గదిలే ప్రధాన ఉద్దేశం మీకు అందరూ తెలుసు. దేశవ్యాప్తంగా జరిగేటువంటి జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 30, 2025లో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది బీసీ వ్యతిరేకులు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్ దాఖలు చేసినటువంటి దరిమిల సుప్రీంకోర్టు బెంచ్ మీద చీఫ్ జస్టిస్ ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఉన్నారో చీఫ్ జస్టిస్ గారు బెంచ్ ముందుకు ఈ కులగణన అంశం నిన్న విచారణకు రావడం జరిగింది. అయితే దీని మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు కులగణన చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం. అదేవిధంగా బీసీ కులాల్లో ఏ కులము వెనుకబాటుతనంతో ఉండి అది సామాజిక వెనుకబాటుతనము ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనంతో ఉందో తేలాలంటే వారు అభివృద్ధి చెందాలంటే వారికి తగ్గట్టు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలంటే బీసీ కులాల లెక్కలు తీయడం అనివార్యం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇవాళ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించడం లేదు అని చెప్పి ఇవాళ వాళ్ళు స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు మొత్తంగా చూసుకుంటే కులగణనకు అనుకూలంగా బీసీ కులగణనకు అనుకూలంగా నిన్న ఇవాళ తీర్పు ఇచ్చింది. దానిని మేము స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇది బీసీల విజయంగా భావిస్తున్నాం. సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి చాలామందికి భ్రమలు ఏమన్నా ఉందంటే కులగణన చేస్తాము
కులగణన చేయడం రాజ్యాంగ విరుద్ధం. కులగణన వల్ల దేశ భద్రతకు, అంతర్గత భద్రతకు ఇదొక సవాల్ లాంటిది. కాబట్టి కులగణన ఇవాళ చెల్లదు అని చెప్పి చాలామంది రిజర్వేషన్ వ్యతిరేకులు దేశంలో ఒక పెద్ద ఎత్తున చర్చ తీసుకొచ్చారు. దీనిని ఈ కులగణన వ్యతిరేకులకు చెంప చెల్లు అనిపించే విధంగా ఒక చెంపపెట్టులాగా సుప్రీంకోర్టు నిన్న ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకు సుప్రీంకోర్టుకు దేశంలోని 80 కోట్ల మంది బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కులగణన జరిగితేనే దేశవ్యాప్తంగా కులగణన జరిగితేనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు జనాభా దామాషి ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయి. బీసీలు ఇప్పటిదాకా కులగణన లేకపోవడం మూలంగా, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ లేకపోవడం మూలంగా బీసీలు ఇలా ప్రభుత్వాల దగ్గర ఇలా దేయి అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నది తప్ప రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకుండే. ఈ కులగణన చేయడం ద్వారా మాత్రమే రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయి. దీనికోసం మేము దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఒక్కరోజు 2 రోజులు కాదు, దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటం మూలంగానే ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఇక రెండో విషయం, నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు కానీ, అదేవిధంగా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు స్పందించలేదు. దయచేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ కులగణన సానుకూలమైన తీర్పు మీద కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షాలు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం నుండి ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మొదటిసారిగా పెద్ద ఎత్తున కేంద్ర క్యాబినెట్ మినిస్టర్లు, కేంద్ర సహాయ మంత్రులు, వీరందరితోటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతోటి మొత్తం ఇవాళ ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి ఈ సమయం లోపల మీరు సానుకూలంగా నిర్ణయం తీసుకుని మేము ఖచ్చితంగా కులగణన చేసి తీరుతాం, దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, ఆ తర్వాత కులగణన వివరాల డేటా ఆధారంగా జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు కానీ, బడ్జెట్ కానీ, అదేవిధంగా సామాజిక విద్యా ఉద్యోగ రంగంలో బీసీల వాటా రాజ్యాంగబద్ధంగా మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ జరిగేటువంటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కులగణనలో, ఈ సెన్సెస్లో 2 దశల్లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు మొదలుపెట్టింది. మొదటి దశ ఇవాళ కుటుంబాలను లెక్కిస్తుంది, రెండవ దశ ఇవాళ జనాభాను లెక్కిస్తుంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పుతోటైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, కేంద్ర ప్రభుత్వం మేల్కొని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే దున్నపోతు నిద్ర వీడి ఈ కులగణన మీద ఇవాళ కుటుంబాలు ఏదైతే మొదటి దఫాలో కుటుంబాల లెక్కింపు జరుగుతుందో, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎట్లయితే ఇవాళ లెక్కిస్తున్నారో అదేవిధంగా బీసీ కుటుంబాలను కూడా లెక్కించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ కుటుంబాలను లెక్కిస్తేనే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలనుకుంటే కుటుంబాల లెక్క సంఖ్య తెలిస్తేనే కులాల లెక్క సంఖ్య తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో కానీ ఇప్పటి వరకు భారతదేశంలో సమగ్ర కులగణన జరిగినాయి. సమగ్ర కులగణన ఎట్లా జరిగినాయి? 3 రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టినాయి. 1 బీహార్, 2 తెలంగాణ, 3 కర్ణాటక. 3 రాష్ట్రాల్లో 1931 తర్వాత ఇప్పుడు ఇవాళ కులగణన జరిగింది. ఆ కులగణన ఎట్లా జరిగింది? 3 రాష్ట్రాల్లో కులగణన ఎట్లా జరిగిందంటే, మొదట ఒకవేళ బీసీ జనాభా లెక్కలు తీయాలని అనుకుంటే తెలంగాణలో ఏం చేశారు? మొదట బీసీ కుటుంబాల లెక్క తెలిచారు, ఆ తర్వాత బీసీ జనాభా లెక్క తెలిచారు. అంటే బీసీ కుటుంబాల లెక్క తేల్చకుండా బీసీ కులాల జనాభా లెక్క తేల్చాలంటే అది శాస్త్రీయతంగా ఉండదు, అథెంటిక్గా ఉండదు. బీసీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఈ దేశంలో
మీకు తెలుసుకుంటే వచ్చే నష్టం ఏముంది? కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, మేము చేస్తామని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కులగణనకు. కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక కేంద్ర ప్రభుత్వం ఎందుకు రెడ్ సిగ్నల్ ఇస్తుంది? సుప్రీంకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీరు కుటుంబాల లెక్కను లెక్కిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? కుటుంబాల లెక్కింపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? ఆవగింజంతైనా బీసీ కుటుంబాల లెక్కలు ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదు. ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఆలోచన ఉంటే, బీసీ ప్రధానమంత్రి అని ఆయన అనుకుంటే, ఇవాళ తక్షణమే సుప్రీంకోర్టు తీర్పుతోడైనా కనువిప్పు కలిగి సుప్రీంకోర్టు తీర్పుతోడైనా ఇవాళ మేల్కొని బీసీ కుటుంబాలను లెక్కించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇల్లు అలకగానే పండుగ కాదు. చాలామంది మా పెద్దలు బీసీ పెద్దలే జబ్బలు దర్చుకొని రూము విడుచుకుంటారు. ఇది మా పోరాటం, మా విజయం, మా విజయం. ఇవాళ ఈ కులగణన చేయాలని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బీసీలకు మొత్తం మీద న్యాయం జరగదు. పాక్షిక విజయం మాత్రమే. ఇది పాక్షిక. ఎందుకంటే కొంతమంది వ్యతిరేకులు సుప్రీంకోర్టును ద్వారా బీసీలను కులగణన ఆపుతారని ఒక భ్రమలు ఉండే. కాబట్టి సుప్రీంకోర్టుది ఒక ఆటంకం లేకుండా, అడ్డంకి లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి చట్టబద్ధంగా చేయాల్సినటువంటి కులగణనకు, చట్టబద్ధంగా బీసీ కులాలను లెక్క పెట్టాల్సినటువంటి ఒక ప్రాసెస్కు ఇలా ఒక చట్టబద్ధమైనటువంటి ఏర్పాటు చాలా ఈజీగా జరిగిపోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మీరు చట్టబద్ధంగా చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి ఈ దశలో ఇలా కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయొద్దు. కేంద్ర ప్రభుత్వం రెండో మాట మాట్లాడొద్దు. కేంద్ర ప్రభుత్వానికి కనుక బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు జనాభా దామాషి ప్రకారం రాజ్యాంగబద్ధమైన వాటా దక్కాలని కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, ఖచ్చితంగా మీరు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇప్పుడు జరిగేటువంటి క్యాబినెట్ లో తీసుకోవాలి. మా ఉద్యమం ఆగదు. మేము చేసేటువంటి కులగణన ఉద్యమం ఆగదు. సుప్రీంకోర్టు తీర్పుతో చాలా మంది అంటున్నారు ఇక ఉద్యమం లేదని. మా ఉద్యమం బీసీ కుటుంబాలను లెక్కించే వరకు మా ఉద్యమం ఉంటుంది. బీసీ జనాభాను లెక్కించే వరకు మా ఉద్యమం ఉంటుంది. బీసీ జనాభాను లెక్కించిన తర్వాత ఈ లెక్కించినటువంటి వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే వరకు మా ఉద్యమం ఉంటుంది. అధికారికంగా వెల్లడించి దీన్ని అమలు చేసే వరకు, విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో అమలు చేసే వరకు మా ఉద్యమం ఉంటుంది. నిరంతరం కేంద్ర ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్లో కులగణన తీస్తామని చెప్పి చేయకుండా, మరి మొన్నటి నుంచి 1వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి జనాభా లెక్కల్లో బీసీ కులాలను కూడా లెక్కించాలని చెప్పి పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం లెక్కించకుండా, బీసీ కుటుంబాలను లెక్కించకుండా మరొకసారి మోసం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కొంతమంది కోర్టులను ఆశ్రయించి కోర్టుల ద్వారా కులగణన జరపనీయొద్దు, ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని పొందబెట్టాలని చెప్పి కొంతమంది ఎవరైతే కోర్టుకు పోయారో, సుప్రీంకోర్టుకు పోయారో, మరి అటువంటి వారిని చెంప చెల్లుమనించే విధంగా, మరి అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెంప చెల్లుమనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చిందంటే ఈ దేశంలో సామాజిక న్యాయానికి బీటలు పడుతున్నాయని చెప్పి బీసీలకు ఇది సువర్ణమైనటువంటి అవకాశం. ఈరోజు బీసీ సంఘాలుగా అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ మేము ఎంతమందినో అంత మా లెక్కలు చూపించండి అని చెప్పి మనం అడుగుతుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఈ దేశంలో అన్ని వర్గాల లెక్కలు తీస్తూ, దేశంలో జంతువులు ఎన్ని ఉన్నాయి, వేరే ఇతర కులాలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీ వర్గాలు కూడా ఎంతమంది ఉన్నారని చెప్పి తెలుసుకోగలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో మనుషులుగా ఉన్నటువంటి బీసీలను లెక్కించకపోవడంలో మరి అంతర్యం ఏందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పుదారునైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఇప్పుడు జరిపేటటువంటి కుటుంబాల లెక్కల్లో మరి ఎందుకంటే ఇప్పటికే సగం అయిపోయింది, వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ జనగణన చేస్తారు కాబట్టి అందులోనైనా చేర్చి బీసీ కుటుంబాలను లెక్కించి బీసీలను లెక్కించే విధంగా మరి సుప్రీంకోర్టును మార్గదర్శకంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నడవాలని చెప్పి కోరుతూ, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం
సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలను పాటించకపోతే ఈ దేశంలో బీసీ సంఘాలుగా అగ్గిరేయించడానికి ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఈ దేశంలో నిరంతరం బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అన్న జాలి చిన్న గారికి లేదా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా జాతుల చిన్న ఆధ్వర్యంలో ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభలు పెడుతూ అలాగే ప్రతి సంవత్సరం ఢిల్లీలో ధర్నాలు పెడుతూ ఈ జనగణనలో కులగణన చేయాల్సిందే అని చెప్పేసానని గత సంవత్సరం కూడా జంతర్ మంతర్లో వేలాది మందితో 16 పార్టీల నుంచి 45 మంది ఎంపీల దాకా హాజరవడం జరిగింది. మీరు కోరినటువంటి డిమాండ్ న్యాయమైంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో పడి మేము జనగణనలో కులగణన చేస్తామని చెప్పి తర్వాత జనగణన మొదలుపెట్టి మోసం చేసింది అని చెప్పేసి కూడా మళ్ళీ కూడా జాతుల చిన్న ఆధ్వర్యంలో ధర్నాలు దీక్షలు చేపట్టడం జరిగింది ఢిల్లీలో. అప్పటికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఈ బీసీలకి కులగణన చేసి లెక్కలు తీస్తే ఎక్కడ మా కొంపలు గుంగుతాయని చెప్పేసానని ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సి వస్తుందని సపరేట్ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందని చెప్పేసి కూడా బీసీల పైన సవితల్లి ప్రేమ చూపించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఇది న్యాయమైందే, దీనివల్ల ఏం అన్యాయం జరుగుతుంది అని చెప్పేసానని ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయాల్సిందే అని చెప్పి తీర్పునియడం కూడా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే, మీకు గత్యంతరం లేదు. ఓబీసీలు 60% పైన ఉన్నటువంటి ఓబీసీలు మేము ఓబీసీ హిందువులము, మాకు కూడా నిజంగా కూడా రావాల్సినటువంటి వాటా కోట. కౌలే జగన్నాథం ఈరోజు మన జాతీయ బీసీ అధ్యక్షుడైనటువంటి జాజుల సీనన్న ఆధ్వర్యంలో అలాగే జేఏసీ చైర్మన్ అయినటువంటి కుందారం గణేష్ అన్న వారి ఆధ్వర్యంలో పట ఈరోజు మన బీసీ కులగణన గురించి చర్చించడం జరిగింది. ఎందుకంటే మన బీసీలకు 42% ఇవ్వాలనే ఉద్దేశంతో మా విశ్వబ్రహ్మణ సంఘాల నుంచి కూడా ఈ ఢిల్లీ లోపల జాజులన్న సీనన్న ఆధ్వర్యం లోపల కూడా ధర్నా దగ్గర కూడా మా విశ్వబ్రహ్మణులు కూడా పాల్గొన్నారు. మరి ఇప్పటికైనా కూడా బీసీలందరూ ఏకమై మన బీసీలలో కూడా మా విశ్వబ్రహ్మణులది కూడా మా కులగణను కూడా లేక మా పంచదాయాలను విభజించారు. అందువలన విశ్వకర్మలని చెప్పి మరి గ్రూప్ లోపల వాళ్ళ వృత్తిపరంగా బ్రాకెట్లో ఉండాలని కూడా నేను కోరడం. మరి మీ ఇక్కడికి ఇచ్చేసిన విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులందరికీ పేరు పేరు నమస్కారం. వాస్తవంగా ఈరోజు జనగణనలో కులగణన చేయాలనే నిర్ణయం భారత సర్వోన్నత న్యాయస్థానంలో మరి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనము ఏదైతే తీర్పిచ్చిందో ఇవాళ బీసీ వ్యతిరేకులకు రిజర్వేషన్ వ్యతిరేకులకు ఒక చెంపపెట్టు లాంటిదని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే గత సంవత్సరం నుండి దాదాపుగా 1.5 year నుంచి కూడా మరి జాజుల సీనన్న నాయకత్వంలో కులగణన చేయాలని ఎన్నో రకాలుగా ఉద్యమాలు రోడ్డు మీదకి వచ్చి చేసి జంతర్ మంతర్లో కూడా ధర్నా చేసినటువంటి సందర్భానికి కులగణన చేస్తామని ఒప్పుకొని కూడా కులగణనలో బీసీ అంశాన్ని లేవనెత్తకుండా పక్కదారి పట్టించినటువంటి బీజేపీకి ఇదొక చెంపపెట్టు లాంటిదని మనం చేస్తా ఉన్నా. ఇప్పటికైనా మరి బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునేటువంటి మోడీ మీరు ఈ సర్వోన్నత న్యాయస్థానాన్ని గౌరవించి కులగణన చేసి ఓబీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో రిజర్వేషన్స్ విషయంలో మీరు మీనమేషాలు లెక్క పెట్టకుండా మీరు ముందు చూపుతో పోతే తప్ప మీకు భవిష్యత్తులో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఓబీసీలు మీకు కర్రు కాల్చి వాత పెడతారని నేను మనవి చేస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వర్కింగ్ చైర్మన్ కృష్ణ గారు, కుల సంఘాల జేఏసీ ధనాచారి గారు, మిగతా కుల సంఘాల అధ్యక్షులు కార్యకర్తలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీలను సామాజిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అన్ని రంగాలుగా అలసబడి వెనుకబడినటువంటి చేసినటువంటి గత ప్రభుత్వాలు కూడా అట్నే చేసినాయి. చివరికి నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రధానిగా వచ్చిన తర్వాత నేను కులగణన చేస్తామని పార్లమెంట్లో ప్రకటించి
తర్వాత మోసం చేసి తిరిగి కొంతమంది అగ్ర కుల బీసీ వ్యతిరేకతతో సుప్రీంకోర్టులో కేసు ఇస్తే క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, తప్పకుండా బీసీ విడుదల చేయవలసిందే, చేసిన తర్వాతనే వారికి న్యాయం జరుగుతుందని చెప్పింది. కాబట్టి ఈ విషయాన్ని స్వాగతిస్తూ మరి రాబోయే రోజుల్లో భారత ప్రధానమంత్రి గారు ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని కులగణన తప్పకుండా చేయాలని చెప్పేసి బీసీ సంఘాల జేఏసీ తరఫున కుల మనీ ఫోటో తీసి Memento Maganda, Memento Maganda, JBC, JBC,